శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభునామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దేవుడు మనతో ఈ దినం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు మనల్ని క్షమించేలాగున మనం కూడా ఇతరులను క్షమించాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక గొప్ప భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, వీఆర్ సేవ్డ్ సిన్నర్స్ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. మనందరం కూడా దేవుని చేత క్షమించబడినటువంటి పాపలం. మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి, మన బలహీనతను బట్టి మన ప్రభు మనల్ని క్షమించాడు. క్షమించబడినటువంటి మనం మన చుట్టూ ఉన్నటువంటి ఇతరులను కూడా మనం క్షమించాలి. మనకెవరైనా కీడు తలపెట్టినా, హాని చేసినా, మోసం చేసినా, అన్యాయం చేసినా, ద్రోహం చేసి ఉండొచ్చు. వారు తెలిసి చేసినా తెలియక చేసినా, మనల్ని ఎంతగా బాధించబడి మనం ఎంతగా నొప్పించబడ్డా కానీ క్రీస్తు ప్రేమను బట్టి, యేసు ప్రభు చూపిన ఆ ప్రేమను బట్టి మనం కూడా మన ప్రభు మనల్ని క్షమించినట్లుగా వారి మీద క్షమించాలి. మన ఇంట్లో వారు కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు. ఈ దినం ఈ గొప్ప సూత్రాన్ని, ఈ గొప్ప మాటని మనం మన జీవితంలో అనుసరించి అంగీకరించి వారిని క్షమించామంటే పరలోకంలో మనకి గొప్ప ఫలం ఉంటుంది. మనం క్షమించకుండా దేవుని చేత ఎన్నటికి కూడా క్షమించబడం. మరొక మాట ఏంటంటే, క్షమించినప్పుడు ఇక ఎన్నటికి కూడా ఏ విషయాన్ని బట్టి క్షమించావో ఇక అది ఎన్నటికి కూడా జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోవాలి. దేవుడు ఈ విధంగా ఈ దినమంతా కూడా మనం ఈ యొక్క సూత్రాన్ని, ఇతరులను క్షమించేటువంటి మనస్సును మనం కలిగి ఉన్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా స్థిరపరిచి నడిపించుగాక. ప్రార్థించము. జీవము కలిగినటువంటి యేసు స్వామి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మమ్మల్ని ఏ రీతిగా క్షమించారా ప్రభా. మా దోషాలను బట్టి, మా పాపాలను బట్టి, మా అతిక్రమాలను బట్టి మమ్మల్ని శిక్షించలేదు. మా మీద నేరస్థాపన చేయట్లేదు. ఇప్పటికీ ప్రభా మమ్మల్ని దినదినము క్షమిస్తున్నట్లుగా నా తండ్రి, మేము కూడా ప్రభా ఇతరులను క్షమించేవారుగా, మేము ఎవరి ద్వారా అయితే నాయన ఏ విధమైనటువంటి కీడు చేత కానీ, ఏ విధంగా అన్యాయం, మోసం దేవా ఎవరి చేత అయినా ప్రభా ఏ విధంగానూ మేము దేవా వారి చేత బాధించబడిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా నా తండ్రి, అయ్యా వారిని మీరు క్షమించేటువంటి మనసును, అయ్యా మీరు కలిగినటువంటి ఆ గొప్ప మనసు మేము కూడా కలిగిన తండ్రి, ఈ దినం క్షమించి దేవా సమాధానంతో జీవించేటువంటి వారుగా, క్షమించి మా హృదయంలో ఉన్నటువంటి పగలు, అంతాలు, పౌరుషాలు తీసివేసుకున్న తండ్రి, మా హృదయాలు తేలికపరుచుకుని ప్రభా నెమ్మదికరమైన జీవితం ఈ దినం కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ దినం ప్రభా మరి మీ బిడ్డలు వారు చేసేటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఈ దినం నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ప్రత్యేకంగా వారిని మీరు బలపరిచి మీ వాక్యం చేత నాయన వారు అనుగుణంగా జీవించేటువంటి కృపద ఇచ్చమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్.